ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord, ప్రైజ్ Sister లార్డ్ Vidya. అన్న. ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord. Yeah. How are you all today morning? ప్రైజ్ లార్డ్ అందరికి Praise the ప్రైజ్ Lord. లార్డ్ అన్న. Praise the Lord. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలన? Yeah. Excited to receive the word? దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ పాస్టర్ గారు. Praise God. Praise God. ప్రైజ్ Last week we had on the cross is a place of goodness of God is revealed. గత వారంలో మనము మరి దేవుని యొక్క మంచితనం అంతా కూడా దేవుని యొక్క శిలువ ఎదుట కనపరచబడింది అని మనము చూసాం. I showed beautifully from the 4 books for the leper who is an outcast, no one can touch, but God willfully not only touched him but healed him. 4 విషయాలు మీకు బోధించానండి. మొట్టమొదటగా మరి కుష్ఠరోగి మరి అందరితో కూడా వెలివేయబడ్డాడు. ఎవరు కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో. కానీ మరి దేవుడు తనను స్వస్థపరచడమే కాదు, కానీ తనను చెంతకు తీసుకొని ముట్టుకొని ఆయనకు మరి స్వస్థతను అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం గమనించాం. Then we saw the outcast tax collector. Jesus goes and tells him, follow me. He does not tell you, repent, you change, I want to see your goodness, you come, then only you can follow me. He didn't tell all that, but he told, follow me, because God knew once a person understands the goodness of God, automatically he will change and he'll become good. అదే రీతిగా మరి సుంకపు గుత్తదారుడైనటువంటి మత్తయి విషయంలో కూడా మనం చూసాము. తనను దేవుడు మరి తన యొక్క మంచితనాన్ని లేకపోతే నీతి క్రియలను ఏమి కూడా చూడలేదు, అనీతిని కూడా దేవుడు చూడలేదు. కానీ కేవలము తన యొక్క మంచితనం, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి నన్ను వెంబడించు అని కేవలం ఒకే ఒక్క మాటను ఆయన పలికినట్టుగా మనం చూస్తుంటున్నాం. Then we saw the 3 parables in Luke 15. Firstly was the lost sheep. మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి 3 ఉపమానాల రీతిగా మనం చూసాం. మొట్టమొదటిది తప్పిపోయినటువంటి గొర్రె. When the lost sheep was found, Lord carried him on the shoulders, and then the heaven rejoiced with when the lost sheep was received. చూడండి, తప్పిపోయినటువంటి గొర్రెను మనం చూసినట్లయితే ఆ యొక్క గొర్రెను ఆ యొక్క కాపరి వెతికినప్పుడు మరలా అది దొరికినప్పుడు దానిని భుజాల పైన వేసుకున్నాడు. అంతేకాకుండా మరి అది దొరికినప్పుడు పరలోకం కూడా సంతోషించింది అన్నటువంటి మాటను మనం చూసాం. Next we saw was the lost silver coin. When that was lost, the lady or Lord found it. I made you understand that the silver is for redemption. So now we are not only the sheep, but we are the redeemed sheep, and the heaven and angels rejoice for that. రెండోదిగా మరి ఒక స్త్రీ మరి 10 నాణెములు కలిగినటువంటి స్త్రీ దానిలో ఒకటి పోగొట్టుకుంది. ఆ తర్వాత అది వెండి నాణెము. వెండి అనగా విమోచనకు సాదృశ్యంగా ఉంటుంది అని మీకు తెలియజేశాను. మరి మనము కేవలము మరి దొరికినటువంటి గొర్రెనే కాదు, కానీ ఆ గొర్రె నుండి ఇంకొక స్థానంకి మనం ఎదిగాము. అదేంటంటే దేవుని రక్తంలో విమోచించబడ్డాము. ఆ యొక్క ఆధిక్యతను మనం పొందుకున్నాము. తద్వారా కేవలం పరలోకమే కాదు, కానీ ఆ యొక్క దేవదూతలు కూడా సంతోషించాయి అని మనం చూసాం. The third we saw was the prodigal son, where we can see the third level is even if the child who knows the truth, gets lost, God compassionately waits for him, and once he comes back, he repents, he comes to the consciousness that God or the Father belongs everything, and he can receive. When he comes to that sense, Father not only receives him, he gives him the ring, the rope, the chapels, and have a great feast with everyone. చూడండి, ఇక్కడ మూడవదిగా ఉపమానంలో తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు గురించి మనం చూసాం. తప్పిపోయినటువంటి వ్యక్తి మరి మరలా రావడానికి తను ఎప్పుడైతే ఆ వ్యక్తి మారు మనసు పొందుకొని తండ్రి యొద్దకు వచ్చాడో, తండ్రి కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు వస్తాడు అని ఆ స్వీకరించేటటువంటి స్వభావం తండ్రిలో ఉంది. అంతేకాకుండా ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో తనను కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తనను స్వీకరించాడు. మరి అంతేకాకుండా మరి తనకు చెందిందంతా కూడా తన కుమారుడికి మరలా ఇవ్వడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అనగా ఉంగరం పెట్టాడు, నూతనమైన వస్త్రాలు అనుగ్రహించాడు, అంతేకాకుండా పాదాలకు చెప్పులు కూడా తొడిగించాడు.
అంతేకాకుండా అందరితో కలిసి క్రొవ్విన దూడను వధించి చక్కటి విందును కూడా చేశాడు. మరి అది మనం ఆలోచించాలి. తండ్రికి చెందింది సమస్తం కూడా కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన పొందుకున్నట్లుగా మనం చూసాం. So in all these parables, we showed that Lord was compassionate and he was the same towards the lost sheep, towards the redeemed silver coin, or towards the son. His love was not different, but it was same compassion because he knew without his spirit we will go astray. We will not be able to do anything. And above that, he was never angry and judging, but he was revealing his goodness. 3 ఉపమానాల్లో ముగ్గురు విషయంలోకి చూసినట్లయితే అక్కడ గొర్రె విషయంలో కానీ, ఆ నాణ్యం విషయంలో కానివ్వండి, తప్పిపోయిన కుమారుడు విషయంలో కానివ్వండి, ఈ 3 విషయాల్లో దేవుని యొక్క కనికరము యథారీతిగా ఉంటుందండి. కనికరం మాత్రం అక్కడ మరి వేరేగా లేదు కానీ ఒకే రీతిగా దేవుని కనికరాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే దేవునికి బాగా తెలుసు ఈ నా ప్రజలు మరి నా ఆత్మ లేకపోతే వారు స్థిరపరచలేరు, వారు స్థిరంగా ఉండలేరు అన్నటువంటి ఆలోచన దేవుడికి తెలుసు కాబట్టి తన మరి వారిని వారి తీర్పు తీర్చక వారందరినీ కూడా కనికరించి క్షమించి మరలా తన వైపుకు మరి ఆయన త్రిప్పుకుంటున్నటువంటి దేవుడు తన కోపాన్ని చూపించక తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. The next incident we saw was a woman caught in adultery. There also, Jesus never pointed out at a mistake, but he revealed his goodness that she went back happy because she knew that she's forgiven. 4 విషయాన్ని కూడా మనం చూసాము. మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ అక్కడ అందరూ కూడా ఆమెను రాళ్లతో రువ్వాలని అందరూ కూడా వచ్చారు. కానీ ఎప్పుడైతే మరి అక్కడ దేవుని ప్రేమ అక్కడ చూపించబడ్డది, దేవుడు ఆమెను కనికరించాడు, ప్రేమ ఎన్నడూ పాపం చెయ్యకని చెప్పాడు. అంతేకాకుండా వారు రాళ్ళు విసరాలనుకున్న వారి యొక్క పాపములు తెలియజేసినప్పుడు ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. దేవుని ప్రేమ ఆమె పట్ల చూపించబడింది. Why I'm telling that is once we understand this goodness, this compassion, this love of God, then we will truly repent and we'll tell, I want to follow this God because this God is a loving God. చూడండి ఎందుకు నేను మరలా రిపీట్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాను అనంటే ఒక్కసారి మనం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, ఆయన యొక్క దయాగుణాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇక నాకు ఈ దేవుడు నాకు కావాలి అని మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని ఆ దేవుని వెతకడానికి, దేవుని ఆరాధించడానికి మనం ముందుకు వస్తాం. Amen. Amen. And today it's a very important point which I'll be sharing a lot of verses. You should be ready and I want you all to talk because this topic will really set us free. మరి ఈ రోజు చెప్పబోయే అంశము మరి చాలా రెఫరెన్సెస్ మీకు ఇవ్వబోతున్నాను. మీరు చదవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు నేను చెప్పేటటువంటి ఈ అంశం మీకు ఖచ్చితంగా విడుదలను అనుగ్రహిస్తుంది. ఆమేన్. The topic is the cross, a place of freedom from judgment. తీర్పు నుండి విడుదల ఇచ్చేటటువంటిదే మరి దేవుని యొక్క సిలువ. Amen. Okay. Amen. Now I will start with a statement which you would not have even thought or realized. How many of you lead a freed life from the expecting judgment from God on us? Just say one second, sir. You didn't. I'll put it like this. How many of us have fear of death? Not the physical death, but the judgment death. That is, death will have for eternity. మరి ఎంత మందికి మరి ఇక మరణం యొక్క భయం అనేది ఉంది అనగా మరి ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఫిజికల్ డెత్ కాదు కానీ మరి నిత్య నరకములో ఆ తీర్పు తీర్చబడి నిత్య నరకములో మరణిస్తాము అనేటటువంటి ఆ భయము ఎంత మందిలో ఉంది? Or scared of death to death. కట్ అవుతుంది సార్. Scared of death to death. చూడండి ఈ యొక్క భయము మరణం యొక్క భయము నుండి భయము వరకు. Okay, I'll explain. How many of you lead an emotionally stable life? And we can lead a stable life only when we know that there is no judgment from God on us. చూడండి ఎంతమంది మనము ఆ యొక్క స్థిరత్వమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం.
ఎప్పుడు ఆ యొక్క స్థిరత్వమైనటువంటి జీవితం లేకపోతే భయం లేని జీవితం జీవించగలుగుతాము అంటే, మరి దేవుని నుండి ఎలాంటి తీర్పు అనేది నాకు లేదు అని తెలిసినప్పుడే మనం అలా జీవించగలుగుతాం. Or I'll give one more example. Jesus said in Matthew 25:31 to 45, 46 about the last judgment. He will come with all his angels. Then on the left and the right, the sheep and the goat, and the sheep will be taken, the goat will be condemned. All know that portion, right? మత్తయి సువార్త 25లో ఉన్నటువంటి మరి ఆ వాక్య భాగం మనందరికి కూడా బాగా తెలుసు. మరి గొర్రెలు, మేకలు కుడి వైపున, ఎడమ వైపున ఉన్నటువంటి గొర్రెలు, మేకలు దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి కుడి వైపున ఉన్న గొర్రెలను దేవుడు నిత్య రాజ్యంలోకి పంపిస్తాడు. ఎడమ వైపున ఉన్నటువంటి మేకల విషయంలో ఆయన నిత్య అగ్నిలోకి పంపిస్తాడు. ఈ యొక్క భాగమును మనం తెలిసినటువంటి వారమే. Now, how many of you are sure whether you will be on the left or the right? Means you will be the sheep or the goat. ఎంతమంది మరి మీరు కుడి వైపున ఉంటారా? లేకపోతే ఎడమ వైపున ఉంటారా? లేకపోతే మీరు గొర్రె వలె ఉంటారా? మేక వలె ఉంటారా? అని ఎంతమందికి మీకు తెలుసు? During day of judgment, whether you will be the sheep or the goat, if you are not sure, you will not be able to lead a stable, emotionally confident life here now on earth also. మరి ఆ యొక్క జడ్జ్‌మెంట్ టైమ్‌లో మరి కుడి వైపున ఉంటామా? ఎడమ వైపున ఉంటామా? అనేది మనం తెలుసుకోకపోతే మరి ఈ లోకంలో జీవిస్తుండగానే ఆ భయాందోళనతో స్థిరత్వం లేనటువంటి జీవితము మనం జీవించాల్సొస్తుందండి. Again, I'm asking the question, how many of you know this truth? ఎంతమందికి ఈ సత్యము తెలుసు? Praise God. Where? Left or right? Or sheep or goat? Amen. Sheep. Amen. 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 Praise God. Praise God. How many of you others? Amen. Amen. రైట్. Because unless we are not sure of that, on earth also we will not lead a stable life, because we will not be sure, Papa, now I am having problems, and then also whether I'll be with God or I'll be in eternal fire. If we are not sure, we'll lead a very troubled life from now itself. చూడండి, ఖచ్చితమైనటువంటి ఆ యొక్క అవగాహన మనకు లేకపోతే, అనగా మరి నేను ఇక్కడ సమస్యలు పడుతున్నాను, మరి అంతేకాకుండా చనిపోయాక కూడా నేను అసలు దేవునితో ఉంటానా, లేకపోతే ఆ నిత్య అగ్నిలో కాలిపోతానా అనేటటువంటి ఒక నిర్ధారణ సరి అయినటువంటి మనకు ఆ యొక్క విషయం తెలియకపోతే, మనం కేవలం అక్కడే కాదండి, అక్కడ వెళ్ళాకే కాదండి, ఇక్కడ నుండి కూడా మన స్థిరత్వం లేని ఒక భయంకర మరి భయంతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తాం. So that's what I told. The topic today is the cross is a place of freedom from that judgment also. మరి ఈ యొక్క సిలువ ఎదుట మరి దేవుని యొద్ద నుండి వచ్చే తీర్పు నుండి కూడా మనకు విడుదలను అనుగ్రహించేటటువంటిది మనకు ఈ యొక్క సిలువ. So 4 people told that we will be in the right as a sheep. So for you, 4 is not the class for the rest. మరి నలుగురు Just మాత్రమే చెప్తున్నాను. నలుగురు మాత్రం చెప్పారు కాబట్టి మరి ఆ క్లాస్ మీ నలుగురికి కాకుండా మిగతా వారికి. Amen. Amen. Okay. Now, but all receive the word. It's very important. Okay. Because till now I've been teaching very clearly. I know you know the truth that it is not God who kills us, but the sin in us that kills us. మరి ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు కాదు మరి మనను చంపేది, కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము అనేది చంపుతూ వస్తుంది. I'll not get into that topic because that's again a huge topic. మరి దానిలోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అది చాలా విస్తారంగా ఉంటుంది. However, we know that sin is which binds us in many ways. మరి ఎంతమందికి తెలుసు ఈ యొక్క పాపం అనేది మనను అనేక రీతిలుగా బంధిస్తూ వస్తుంది, ఈ పాపం అనేక రీతిలుగా మనం బంధిస్తుందని ఎంతమంది మీరు తెలుసుకొని ఉన్నారు? That sin binds us to the area of we have fear of horror, uncertainty. It binds us. చూడండి, మరి ఈ యొక్క పాపం అనేది మన జీవితంలో ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క భయాన్ని
మరి స్థిరత్వం లేని జీవితాన్ని ఆందోళనకరంగా జీవించడానికి ఈ పాపం అనేది తావు తీస్తూ ఉంటుంది. This sin binds us to addictions like drinking, drugs, or anything, things like that. అంతేకాకుండా ఈ యొక్క పాపము ద్వారా మరి మనము మరి ఇక వ్యసనాలకు త్రాగడానికి వీటన్నిటికి కూడా వ్యసనాలకు బానిసగా చేస్తుంది. This sin binds us for abusive relationship and the irregular relationships. ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే మనను మరి భయంకరమైనటువంటి ఇతర సంబంధాలలో, వివాహిత సంబంధాలలో అలాంటి జీవితాన్ని జీవించడానికి మనం కట్టివేస్తూ ఉంటుంది. If I told all this was happening because of this sin in us, ఇవన్నీ నేను చెప్తున్నాను అని అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పాపం అనేది మనలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతా వస్తాయి. we know the good news. 1 John 3:8 tells, మనకు శుభవార్త 1 యోహాను 3:8 చూసినట్లయితే, can someone read in Telugu? ఎవరైనా ఒకరు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3 నుండి 8 వరకు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. The sister Telugu has written very well, so I did not explain. తెలుగులో చాలా స్పష్టంగా రాయబడింది కాబట్టి మనకు వివరించిన అవసరం లేదు. Means what? Apostle John is clearly telling anyone who commits sin or practices evil is actually doing or putting on the character of devil in him, and he is doing that things. చూడండి, ఏ ఒక్కరైనప్పటికీ కూడా మరి ఈ యొక్క పాపపు క్రియలు చేస్తున్నారు అని అంటే మరి వాడు అపవాది సంబంధి అని ఇక చాలా స్పష్టంగా రాయబడింది. Okay, and because it is the devil who violated the divine law first, it is no one else. The devil, Lucifer, was the one who violated, and his nature, that sin nature, comes in us, and we are bound to do that sin to go away from God. చూడండి, ప్రారంభం నుండి ఈ యొక్క పాపమును తీసుకొచ్చిన వాడు ఎవరు అని అంటే అపవాదే. అపవాదికి ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణం ఏంటి అని అంటే ఈ పాపం చేసే స్వభావం. కాబట్టి ఆ యొక్క పాపం చేసేవారు ఆ అపవాది నుండే వచ్చింది కాబట్టి అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Jesus came, he was manifested in flesh to destroy that work of devil, so that in turn you and me are set free from that bondage which will lead to death. చూడండి, ఆయన శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే అపవాది యొక్క క్రియలను యొక్క క్రియలన్నీ కూడా లయపరచడానికి ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు. అంతే తద్వారా ఆ యొక్క క్రియలన్నీ కూడా చంపడం ద్వారా మనకు గొప్ప విడుదలను, మనకు స్వేచ్ఛను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆమేన్. I thank God for people know this truth, like you will be in the right, you will be as a sheep, but this very few Christians have understood. Not only understood, they don't believe in that truth, so they don't live a stable life. చూడండి, మరి నలుగురు విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి మీరు ఏ స్థానంలో ఉంటారు, మరి కుడి వైపున గొర్రెల వల్ల మేము ఉంటాము అని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఒక మరి స్వాతంత్రం కలిగినటువంటి ఫ్రీడమ్ జీవితాన్ని జీవించగలుగుతారు. కానీ ఎంతో మంది ఈవెన్ క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వారు అనేకులు ఉంటున్నారు. Why I'm telling that is I was shocked when I was talking to a PhD in theology person. When I was talking to him, he was telling that I'm not sure whether I will be as a sheep or as a goat during the day of judgment. I was just shocked. మరి తీర్పు దినాన మరి ఒక సహోదరి పిహెచ్డి చేసినటువంటి సహోదరి నేను అడిగినప్పుడు మరి ఆమె అంది, అవును నేను తీర్పు దినాన మరి నేను గొర్రె వలె ఉంటానా లేక మేకలో ఉన్నటువంటి స్థలం అనగా ఎడమ వైపున ఉంటానా అనేది నాకు ఖచ్చితంగా నేను చెప్పలేకపోతున్నాను అని అందండి.
That means they have not understood, they have not studied the cross, they have not understood why Christ has come and how he has taken care of the judgment also for us. Such a loving Father we have. అంటే వారికి ఇంకా అసలు ప్రభువైన యేసువారు ఎందుకొచ్చారు? మరి ఏ రీతిగా ఆయన మరి మనను తీర్పు నుండి విడుదల చేయడానికి ఆయన మన కొరకు ఏం చేశాడు? ఇవన్నీ కూడా వారు తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి యొక్క ప్రేమ మన పట్ల ఏ రీతిగా ఉంటుంది? ఇవేవి కూడా వారు తెలుసుకోలేదు కాబట్టి అలాంటి మరి భయాందోళన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. What is the use of your PhD if you have not understood the basic? చూడండి మరి ప్రారంభపు విషయాలు బేసిక్ విషయాలే మనకు అర్థం కాకపోతే పిహెచ్డి చేసి లాభం ఏంటి? Able to understand. Head knowledge increases, but if you don't have the revelation, then you're going for eternal fire. It's of no use. The PhD will not help you. But when you have the revelation, when you have the understanding, if you understand the goodness, why Christ was crucified to set you free from this judgment, then you can live a stable, confident life here on earth and also for eternity. చూడండి మరి కేవలము తల జ్ఞానం ఉంటే మాత్రం సరిపోదండి. మరి దేవుడు ఎందుకు మరి ఈ లోకంలో మరి తల జ్ఞానం ఉంటేనే సరిపోదు కానీ మనకు దేవుని నుండి ఒక ప్రత్యక్షత కూడా మనకు కావాలండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏ రీతిగా మనకు తీర్పు నుండి విడుదల ఇచ్చాడు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే మరి ఆ నిత్య నరకంలో కాలిపోక ముందే మనం ఈ లోకం నుండే ఆ భయంకరమైనటువంటి భయంతో మరి ఆ యొక్క ఆందోళనతో మనం జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. So for this topic, I'll start with a very familiar verse which everyone takes when they talk about the cross. మరి ఈ యొక్క అంశం కొరకు అందరికి తెలిసినటువంటి మరి ఒక వచనంతో నేను ప్రారంభిస్తాను. Isaiah 53:1. యెషయా 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? Amen. Amen. Who has believed our report or our message? To whom has the arm of God revealed? చూడండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? Okay, I'm not getting into the detail of Isaiah 53, but the same wordings we'll find one more place in the Bible. మరి దీనిలో లోతులోకి నేను వెళ్ళట్లేదు కానీ మరి ఈ యొక్క మాటలే మనము ఇంకొక స్థానంలో మనము చూడవచ్చు. If you see John 12, Jesus after having the triumph entry to Jerusalem on donkey, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసు వారు ఆ యొక్క గాడిద పిల్ల పైన యెరూషలేములో మరి ఆయన ప్రవేశించినప్పుడు after all that people putting their cloth, robe, they're putting the palm leaves, they're telling Hosanna, Hosanna, then he goes to the other place. There he's talking to God the Father, then people hear a voice from heaven, they're confused. Then Jesus uses the same word in John 12:38. మరి అక్కడ మరి గాడిద పిల్ల పైన ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా వస్త్రాలను తర్వాత ఆ యొక్క మట్టలను అదే రీతిగా వారందరూ కూడా మరి పరుస్తూ హోసన హోసన అని పాటలు పాడుతూ ఉన్న సమయంలో ఆ తర్వాత ముందుకు వచ్చినట్లయితే మరి ఇదే తండ్రి మరి ప్రభువైన యేసు వారు తండ్రితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఆ తర్వాత మరి ఆ ప్రభు కొన్ని మాటలను ఇక్కడ ప్రజలతో ఆయన పలికినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూడగలుగుతాం ఇదే మాటలను. Can someone read that? చదవండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచనైరి. 38 చదవమ్మా. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేర్చున్నట్లు ఇది జరిగెను. What Isaiah 53:1, Isaiah was telling, believe the report
or the how many of you to whom the arm of God is revealed, the same word Jesus is telling, and is telling now what was prophesied then by Isaiah is fulfilled in me. చూడండి యెషయా గారు ఏ రీతిగా ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి మాటలు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడను అనేటటువంటి ఆ ప్రవచన వాక్కు మరి ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువైన యేసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాట, ఆ ప్రవచన మాట నాలో నుండి నెరవేర్చబడింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. First, we'll try to understand why Isaiah was telling that, then we'll come to Christ. మరి మొట్టమొదటగా అసలు ఆ యెషయా ప్రవక్త ఎందుకు ఆయన ఈ మాటను చెప్పాడో మనం అర్థం చేసుకుందాం. ఆ తర్వాత యేసు ప్రభు విషయంలో మనం మాట్లాడదాం. This is Israelites were going back to the bondage, they were going back to the problems and all. That's the time Isaiah is telling, why you're not believing the report? Why are you not believing my message? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా వెనక్కి వెళ్ళిపోతూ అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, బానిసత్వంలో పడుతుండగా ఆ సమయంలో యెషయా అంటున్నాడు, ఎందుకు నేను చెప్పే సమాచారమును, నేను చెప్పే మాటలు మీరు నమ్మట్లేదేంటి అని యెషయా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. My message is nothing but the arm of Lord is revealed to us. నా యొక్క సమాచారం అది ఏదో కాదు కానీ దేవుని యొక్క బాహువు మనకు కనపరచబడింది, మనకు తెలియజేయబడింది. That is the same arm, the great power that brought us out from bondage from Egyptians outside. చూడండి, ఆ యొక్క హస్త బాహు అది ఏదో కాదు కానీ మనందరినీ కూడా ఐగుప్తు నుండి మనను బయటకు తీసుకుని వచ్చినటువంటి దేవుని బలమైన బాహు అది. That is the same arm which was defending all of us all the way. చూడండి, మనందరినీ కూడా మన మార్గం అంతట్లో కూడా మనను నడిపిస్తూ శత్రువులను సంహరిస్తూ తీసుకొస్తున్నటువంటి బాహు అది. That was the same arm which was defeating all the enemies and it was saving our souls. మరి అదే బాహువు శత్రువులందరినీ కూడా ఓడిస్తూ మనందరినీ కూడా మన ఆత్మను రక్షిస్తూ మనను నడిపించినటువంటి బాహువు. Which is the message when they were in the bondage? Why did you forgot this message? The arm is leading you. చూడండి, మరి మనమందరం బానిసలుగా ఉన్నప్పుడు ఆ సమయంలో నేను చెప్పినటువంటి ఈ సమాచారము ఎందుకు మీరు నమ్మట్లేదు? దేవుని యొక్క ఆయన బాహు, ఆయన హస్తమే మనను నడిపిస్తుంది. John 12, I'll be explaining in detail, but here what's happening is, here Jesus is telling, you people have seen my miracles, you have seen the power of God in me, but you're not able to believe my message. This is what Isaiah has prophesied now, and you people are not believing. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసు వారు స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఏంటి అని అంటే, ఇదిగో మరి నేను ఇన్ని సూచక క్రియలు, అద్భుతాలు చేసినప్పటికీ కూడా మరి మీరు నా విషయంలో నమ్మకుండా ఉంటున్నారు. కాబట్టి మరి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది, నా ద్వారా నెరవేర్చబడింది అంటున్నాడు. If you believe in this arm of God, which is not only bringing you out of bondage, but it's leading you, defeating all the enemies, and also taking care of the judgment, then you will rejoice, you will be saved. చూడండి, మీరు ప్రభువైన దేవుని యొక్క ఈ యొక్క బాహువు పైన, ఆయన బలం పైన, ఆయన హస్తబలం పైన మీరు విశ్వసించినట్లయితే శత్రువు నుండి ఇదే బాహువు శత్రువు నుండి మిమ్మల్ని విడిపించింది, శత్రువును సంహరించింది, మరి తీర్పు నుండి గొప్ప స్వేచ్ఛను మీకు అనుగ్రహించేటటువంటి దేవుని బాహువు అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. Just keeping the Bible under your pillow or holding it clearly will not help. But until you believe this message, you'll not be freed. చూడండి, పరిశుద్ధ గ్రంథమును అలాగే ఈ బైబిల్ని కేవలము తల కింద, దిండి కింద పెట్టుకోవడం ద్వారానో, లేకపోతే కేవలం మన దగ్గర ఉండడం ద్వారానో మనకి ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఎప్పటి వరకైతే మనము ఈ యొక్క వాక్యాన్ని మనము విశ్వసించమో అప్పటి వరకు బైబిల్ ద్వారా మనకి ఎలాంటి ఉపయోగము కలగదు. Sister, can you read verse 39 and 40 also? 39-40 కూడా చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఎలా అనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత
పరచబడకుండా ఉండునట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచెదను Continue. That is also a prophecy. అని యెషయా మరి ఒక చోట చెప్పాను. Yes. Again, Jesus is linking to the prophecy of Isaiah. Isaiah 6, 8 to 10. Isaiah tells that these people, though they have eyes, they cannot see. Though they have ears, they cannot hear. If they could have heard or seen, they would have been saved. Or here, Lord is saying, they would have been healed. చూడండి, ఇక్కడ మరొక ప్రవచనం గురించి ప్రభువైన యేసు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 6, 8, 10లో ఉన్నటువంటి ఆ మాటలు, ప్రవచన మాటలు ఇక్కడ యోహాను సువార్త 12, 39, 40లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. అవి ఏంటి అంటే, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు అని మనం చూస్తున్నాం. అనగా వారి కన్నులుండి కూడా వారు చూడలేకపోతున్నారు, హృదయం ఉండి కూడా వారు గ్రహించలేనటువంటి అంధకార స్థితిలో వారు ఉంటున్నారు అని యెషయా చెప్పినటువంటి ఆ మాటలు ఒకవేళ వారు గ్రహించి ఉంటే వారు రక్షించబడేవారు, రక్షణ పొందుకునేవారు. Why I'm telling you this 15 group of people who are hearing me now, I'm telling just don't sit to hear, but allow your spiritual eyes, your spiritual ears to be open. Then you will understand this great report, the good message, the arm of God. Then you'll be able to walk the free life that God wants us to walk. చూడండి, మరి ఈ టీంలో గ్రూప్ లో ఉన్నటువంటి 15 మంది మీరు గ్రహించాలి. మరి కేవలం ఈ సత్యాన్ని బోధిస్తున్నప్పుడు వినడమే కాదు, కానీ మరి మీరు మీ యొక్క మనోనేత్రములు తెరవబడినట్లుగా, మరి పూర్తిగా ఆ యొక్క ప్రత్యక్షత మనకు అర్థం అవునట్లుగా మన హృదయాలు ఈ యొక్క వాక్యం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. Amen. Now we'll start with John 3:17. యోహాను సువార్త 3:17 నుండి ప్రారంభిద్దాం. చదువునారా? 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. So in this, two things is there. One is why God has come for and why God has not come for. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు దేవుడు ఈ లోకానికి రాలేదు, ఏ విషయాన్ని కొరకు రాలేదు. So for what did he come, what he did not come for? Can anyone tell? ఆయన దేని కొరకు ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు, ఎవరైనా చెప్పగలుగుతారా? తీర్పు తీర్చకుండా Yeah, first Sister Kirti, then Brother Manish, both can talk. Yeah, first Kirti. కీర్తి చెప్పమ్మా. అంటే పాస్టర్ లోకంకి తీర్పు తీర్చడానికి దేవుడు రాలేదు, కానీ తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు వచ్చాడు. Amen. Brother Manish. He came for us, Pastor, to save our lives. Judge us, but to redeem us. చూడండి, ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మా తండ్రి, మా కుమారుడు మనకు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు, కానీ మనకు విమోచనను అనగా విడుదలను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Save means what? To give salvation to us so that we'll be safe and sound through him. మనము రక్షించబడడం అనగా మనము రక్షణ పొందుకోవడము, అంతేకా మనం రక్షణ పొందుకోవడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Okay, John 5:22. యోహాను సువార్త 5:22. 22 సార్. Yeah, I'll be taking a lot of verses. Okay, be ready. ఓకే, 5:22 చదవండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరిని కుమారుని గణపరచబడవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని
Father does not judge anyone, but he has given all the judgment to Jesus. ఇక్కడ తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని మరి సమస్త అధికారం అంతా కూడా కుమారుడికి అప్పగించి ఉన్నాడు. 3:17 we saw that Jesus has not come to judge us but to redeem us. కానీ మనం యోహాను సువార్త 3:17లో ఏం చూసాము? ప్రభువైన యేసు వారు మరి లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు అనే మాటను చూసాం. I'll repeat 5:22 again, but here Father is telling, I don't judge anyone. I have given the judgment to Jesus, which includes the final judgment also. మరి ఇక్కడ మరి 5:22 మరలా మనం చూసినట్లయితే తండ్రి అంటున్నాడు, నేను ఎవరికి తీర్పు తీర్చను గాని మరి యొక్క తీర్పు తీర్చేటటువంటి యొక్క సర్వ అధికారము అనగా చివరి తీర్పు తీర్చడానికి కూడా నేను కుమారుడికే నేను అప్పగించి ఉంటున్నాను. If we read casually, we'll get confused. Here, it is telling that Jesus has not come to judge, but God is telling, I have given the judgment to Jesus. What is this? It's bringing confusion to us. మనము క్యాజువల్ గా మామూలుగా ఈ మాటలు చదివినట్లయితే మనకు ఖచ్చితంగా గందరగోళంగానే ఉంటుందండి. ఎందుకు అనంటే మరి అక్కడేమో 3:17లో చూస్తే మరి ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షణ ఇవ్వడానికే వచ్చాడు అని చూస్తున్నాం. ఇక్కడ 5:22లో చూసినట్లయితే మరి తండ్రి అంటున్నాడు, నేను తీర్పు తీర్చను గాని సమస్త అధికారం కుమారుడికే ఇచ్చానంటున్నాడు అని మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. Okay. This is what Lord was telling there in John 12, that you need to believe, understand the good, my report, my message, that my arm is revealed. Jesus, now when he came, he did not come to judge us, but he came to give judgment to us. చూడండి అదే మరి యెషయా గ్రంథం ఇందాక మనం చూసాం కదండి. మరి నేను మరి దేవుని బాహు ఎవరికి అర్థమాయనని యెషయా చెప్పినటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ప్రభువైన యేసు వారు చెప్పినటువంటి మాట, నేను తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మరి నేను తీర్పును తెలియజేయడానికి వచ్చాను. జడ్జిమెంట్ సేమ్ సార్. Judgment, yeah. I did not come to judge the world, but I came to give judgment to the world. నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదు కానీ ఆ తీర్పును నేను లోకానికి ఇవ్వడానికి వచ్చాను. Amen, amen. Now the wording is correct. Okay, the first coming of Lord was not to judge the world, but to give judgment to the world. మరి నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదు కానీ ఆ తీర్పును లోకమునకు తెలియజేయడానికి వచ్చాను. And when we understand this judgment, then we lead a safe and sound life from him, through him. మరి ఎప్పుడైతే ఈ యొక్క తీర్పు విషయంలో మనం తెలుసుకుంటామో, దేవుని నుండి మనకు తెలియబడుతుందో అప్పుడు మనము ప్రశాంతంగా మనం జీవించగలుగుతాం. Can someone read John 9:39? యోహాను సువార్త 9:39 ఎవరైనా ఒకరు చదవండి. Now we'll try to understand what's the judgment. Okay. అప్పుడు యేసు తీర్పు ఏంటో చూద్దాం. చదువు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. Jesus said, I came into this world for judgment. What? A judgment is what? A separator, to separate on the people, those who believe on me or those who reject me. It means what? A sightless person will start seeing, the sight person will become blind. Both will be separated. I have come to give that judgment. చూడండి ప్రభువైన యేసు వారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటి అని అంటే, మరి ఎవరైతే మరి నన్ను నమ్ముతున్నారో, ఎవరైతే నన్ను నమ్మట్లేదో ఈ ఇద్దరి విషయంలో ఒక తేడాను అనగా సపరేషన్ తీసుకురావడానికి, అంతేకాకుండా మరి చూడని వారు చూడవలెను, చూచుచున్న వారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అనగా ఈ ఇద్దరి మధ్యలో ఒక భేదమును అనగా తేడాను అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. Because in Telugu, I do not know, but in English, Jesus said, I came into this world for judgment. That for is preposition, means what? He has come to do something. What was that? To separate. That's what we saw in John 5:24, John 3:17. He did not come to judge, but those who believe in this report will, and those who will not believe, to be separate them.
చూడండి ఇక్కడ ప్రభువైన యేసు వారు ఇక్కడ ఇంగ్లీష్ లో రాయబడినటువంటి విషయం ఏంటి అని అంటే, మరి నేను ఈ యొక్క తీర్పు విషయంలో సపరేట్ చేయడానికి నేను వచ్చాను అనగా, మరి యోహాను 3:17లో, యోహాను 5:22లో మనం చూసినటువంటి మాటల ప్రకారంగా చూసినట్లయితే, ఎవరైతే నా మాటల్లో నమ్ముతున్నారో, ఎవరైతే నా మాటలు నమ్మట్లేదో, వీరిద్దరి మధ్యలో ఆ సెపరేషన్, ఆ యొక్క తేడా అనేది చెయ్యడానికి ప్రభువైన యేసు వారు వచ్చారు. I will not share on the true nature of God now. If anyone wants, in the end, I will give little verses. Okay, but we'll continue this topic because true nature of God, when you have a clear picture, then it will be easy to understand this. మరి ఆయన యొక్క మరి నిజ స్వరూపము గురించి, ఆ యొక్క ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ విషయంలో మరి నేను ఈ సమయంలో వివరించట్లేదు. చివర్లో వీలైతే అది కూడా నేను బోధిస్తాను. Okay, so the next question is, if Lord has not come to judge us, then how he can give judgment to us? రెండో ప్రశ్న, ఆయన మనను తీర్పు తీర్చడానికి రాకపోతే మరి ఆయన మనకు తీర్పుని ఏ రీతిగా మనకిస్తాడు? Because John 9:39 we saw that Jesus came for judgment, to separate for people who believe and who does not believe. ఇక్కడ 9:39లో చూసినట్లయితే, మరి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచట్లేదో, ఈ రెండు గుంపుల మధ్య తేడాను తీసుకురావడానికి ఆయన వచ్చాడు. Unless he cannot give a judgment, how he can set us free? మరి ఆయన తీర్పు అనేది మనకు చెప్పకుండా, తీర్పు అనేది తీర్చకుండా ఏ రీతిగా మనకు విడుదల ఆయన ఇస్తాడు? Now we'll see John 12:27-32 in detail. ఇప్పుడు యోహాను సువార్త 12:27 నుండి 32 వరకు చూద్దాం. 27, what happens is Jesus is entering Jerusalem. He gets onto the donkey. He walks into the city. 27 వచనం నుండి కూడా మనము చూద్దాం. 12:27 నుంచి చూసినట్లయితే ప్రభువైన యేసు వారు అక్కడ మరి ఆ యొక్క గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోకి వెళ్ళాడు. And after entering there, he gets all that praises and all. Then he goes to the place. He stands there. Then his soul is mourning, is troubled. ఆ తర్వాత మనం చూసినట్లయితే 12:27లో చూసినట్లయితే మరి అక్కడ మరి తను ప్రాణమును కలవరపడుచున్నది అని అక్కడ మాటను మనం చూస్తాం. Can someone read verse 27? Verse by verse will read 27. 21వ వచనాన్ని చదవండి. 27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. Thank you, brother. What Jesus is telling, his soul, as a flesh, his soul was troubled because he knew he has to go through some problem. చూడండి, ఆయన ప్రాణము కలవరపడుతుంది. ఎందుకనంటే ఆయనకు తెలుసండి, మరి ఒక భయంకరమైనటువంటి సమస్య రాబోతుంది, ఆ సమస్య గుండా నేను వెళ్ళాలి అని. What? The hour has come to give justice to the world. చూడండి, లోకానికి తీర్పు అనేది ఆ యొక్క ఇవ్వడానికి సమయము ఆసన్నమైంది. The most testing time for him as a flesh. ఇప్పుడు ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలోనే ఆయన పరీక్షించేటటువంటి కాలం ఆసన్నమైంది. So his soul is troubled and is telling, God, I have done everything this 3.5 years, but this one thing, can you take it away? మరి ఆయన ప్రాణం తల్లడిల్లుతూ ఉంటుందండి. మరి దేవా, 3.5 సంవత్సరాలు నీ కొరకు నేను అన్ని చేయగలిగాను, చేశాను, కానీ ఈ ఒక్క విషయము మరి నా నుండి తీసివేయండి అని అడుగుతున్నాడు. Though his soul is troubled, he's reminding himself that he has come for this hour, and this hour, if it is fulfilled, only God the Father will be glorified. చూడండి, మరి ఆయనకు బాగా తెలుసండి, ఈ యొక్క గడియ వచ్చి ఉంది, ఇదిగో నా ప్రాణము తల్లడిల్లుతుంది. ఏంటంటే ఈ ఒక్క విషయము నేను చెయ్యగలిగితేనే నా తండ్రి సంతోషపడతాడు అని కుమారుడు గ్రహిస్తూ ఉన్నాడు. So he's telling God, strengthen me. God, if it's possible, take it away. Then it will say, no, I will be here because I've come for this hour. చూడండి, దేవా, మరి వీలైతే నీ చిత్తమైతే దీని నుండి నన్ను తొలగించండి, నాకు ఇది తీసివేయండి అని అంటున్నాడు. కానీ లేదు, నేను ఈ గడియ కొరకే నేను వచ్చి ఉన్నాను, ఈ గడియలో నిలబడే శక్తి కూడా నాకు కావాలి అని మరి యేసు వారు అంటూ ఉంటున్నారు.
That means the hour to glorification of God has come, and for that I have to do that work. చూడండి ఆ గడియ వచ్చి ఉన్నది ఏంటి అని అంటే, ఆ గడియలోనే ఆ యొక్క పని జరిగినప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలగాలి అని అంటే ఆ గడియలో నుండి నేను వెళ్ళాలి అని ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. As his soul is troubled, all heaven speaks a loud voice telling that I have glorified it and I'll glorify that again. చూడండి ఎప్పుడైతే ఆయన ఈ మాటను పలుకుతూ ఉంటున్నాడో వెంటనే ఆ పరలోకము నుండి ఒక గొప్ప శబ్దము ఏంటి అనంటే, నేను దానిని మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతునని ఒక గొప్ప శబ్దం ఆకాశం నుండి వినబడ్డది. Not only Jesus, but the people standing there, which were including disciples, heard that voice. కానీ కేవలం యేసయ్య మాత్రమే కాదండి, ఎవరైతే శిష్యులు అక్కడ ఆయన చెంత నిలబడ్డారో వారందరూ కూడా స్వరం వినగలిగారు. But the pity was, some told it's angel, some told it's thunder, but no one understood that voice. చూడండి మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఏమో ఉరుము మెరుపు అనుకున్నారు, మరికొందరేమో మరొకటి శబ్దమో ఏదో శబ్దము అని అనుకున్నారు. కానీ నిజమైనటువంటి విషయం మాత్రం ఎవరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. This portion itself is a huge message for us to understand, which will take a lot of time. I'll tell in short. మరి ఈ యొక్క భాగము వివరించాలంటే చాలా సమయం పడుతుంది, అయినప్పటికీ కూడా క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. What? Why Jesus could hear the voice? Disciples heard, but they didn't understand. చూడండి ఎందుకు ప్రభువైన యేసు వారు మరి ఆయన స్వరాన్ని విన్నాడు, కానీ పక్కన ఉన్నటువంటి శిష్యులకు ఎందుకు అర్థం కాలేదు? Okay, that's a message. What it is? Disciples, they could not understand because God's language is a language of love. మరి శిష్యులు ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే, దేవుని యొక్క భాష అది ప్రేమతో కూడినటువంటి భాషగా ఉంది. But disciples of people, they know only the language of performance. మరి ఈ యొక్క శిష్యులకు కేవలము అంటే కనపరిచేది ఆ యొక్క పర్ఫార్మెన్స్ పైన వారు ఆధారపడి ఉంటున్నారు. I think this you didn't understand, right? Yes, sir. Okay. See, basically, they are the Jews. For them, every time is I have to do something to get from God. So always in their mind is just what I can do to God to get from God. So though but God is not expecting that. God is talking in love to you and me, but we are not able to hear because our mind is, what should I do to get from God? ఓకే. మరి మనకు యూదుల యొక్క ఆలోచన ఆ విధానం ఎలా ఉంటుందనంటే, వారు ఏదైనా దేవుని నుండి పొందుకోవాలి అని అంటే, దేవుని మాట వినాలి అని అంటే, ఏదో ఒక నా తరఫు నుండి నా నుండి ఏదో ఒక నీతి క్రియలు లేకపోతే ఏదైనా పనులు మా ద్వారా జరిగించబడాలి, అప్పుడే దేవుని నుండి ఏదైనా మేము పొందుకోగలుగుతాం, వినగలుగుతాం అన్నటువంటి ఆలోచనలో ఉంటున్నారు. అదే రీతిగా మనం కూడా దేవుడు ప్రేమగా ఆయన మాట్లాడతాడు, కానీ ఆ స్వరాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నామంటే, ఇదిగో నేను ఏదైనా క్రియలు జరిగించాలి, నా ద్వారా ఏ పని జరిగించబడాలి, అప్పుడే ఆయన స్వరాన్ని నేను వింటాను అన్నటువంటి ఆలోచన భావంతో మనము ఉంటూ ఉన్నాం. I'll give you the example. The Bible, I always tell, it's your love letter to show that what God has done for you. నేను ఎప్పుడు కూడా నేను చెప్తాను మరి యొక్క మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క బైబుల్ మరి దేవుడు మన కొరకు ఏం చేశాడో అది కనపరచడానికి మన చేతుల్లో ఉంది. And this is your letter which he has given to you and me. ఇది మా యొక్క ప్రేమ లేఖ, మరి ఇది నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ అండి. What God has done for you. దేవుడు నీ కొరకు ఏం చేశాడో అది ఇందులో రాయబడి ఉంది. What I'm telling, all is his love towards you and me. అంటే ఇది పూర్తిగా ఏంటి అనంటే, పూర్తిగా ఆయన ప్రేమతో నింపబడింది, అది నీ కొరకు ఇవ్వడానికి. If we do not know that love, but you are reading like the religion does this, if I do this, if I walk so much, if I sacrifice so much, if I give my hair, if you are in that performance attitude, though you have this love letter in your hand, you will never understand.
చూడండి, ప్రేమ లేక దేవుడు మనకిచ్చినప్పటికిని కూడా, ఓకే, దీన్ని నేను చెయ్యాలి అంటే, ఇది నెరవేర్చబడాలి అనంటే, దీని కొరకు నా నీతి క్రియలు, లేకపోతే నా పనులు, ఇది పొందుకోవడానికి నేను నా యొక్క మరి తల వెంట్రుకలు ఇవ్వాలేమో, లేకపోతే నేను ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా మొక్కుకోవాలి. ఇవన్నీ కూడా అంటే మన పెర్ఫార్మన్స్ పైనే, మన యొక్క నీతి క్రియల పైనే మనం ఆధారపడితే ఈ ప్రేమను మనం తెలుసుకోలేం. Now, this is just a message for you. Daddy speaks to you and me every day, but you just come. Yes, Daddy, I know you love me. You want to speak to me. Here I am, speak to me. If we come with that attitude, we'll be able to hear from God. But if we are in the attitude, what I have to do to get from God, though He's speaking to you, you'll never be able to hear. చూడండి, మన తండ్రి మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో మనం కూడా, అవును డాడీ, తండ్రి నేను వినడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను నువ్వు మాట్లాడినప్పుడని, అలాంటి హృదయంతో మనం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. కానీ దానికి బదులుగా దేవుని స్వరాన్ని వినడానికి, ఇంకా నా యొక్క సొంత మరి విషయాలు, నీతి క్రియలు నేను ఏమైనా చెయ్యాలేమో, ఏమైనా పని నా ద్వారా నేను జరిగించినప్పుడే దేవుని స్వరం వింటానేమో అన్నటువంటి ఆలోచనతో మనం రాకూడదు. You received something new today? అర్థమైందండి? ఏమైనా పొందుకుంటున్నారా నూతనమైనది? Amen, amen, amen. Okay. Now, very important, very important. Now in verse 30, Jesus is telling, this voice which came was not for me, it was for you people. ఇక్కడ ప్రభువైన యేసు చాలా స్పష్టంగా అంటున్నారు. అందుకే ఈ శబ్దం నా కొరకు రాలేదు కానీ మీ కొరకే వచ్చెను అంటున్నాడు. Means what? Lord, he was talking to God and it was happening. But here a voice came, was glorify you, I will glorify you again. It was not only for Jesus, which he already has heard, but yeah, నా నెట్ ఇట్స్ త్రూ మొబైల్, ఎందుకంటే మళ్ళా బిఎస్ఎన్ఎల్ పోయింది. యా, ఓకే. నా జీసస్ వాస్ టెల్లింగ్, సిస్టర్, హౌ మచ్ యు హర్డ్? కంప్లీట్ కట్ అయిందా? లాస్ట్ వర్డ్స్ కట్ అయినాయి సార్. ఓకే, ఓకే, నేను చెప్తాను. till what I said? ప్రభువైన యేసు, జీసస్ మాత్రం ఆల్రెడీ ఆయన విని ఉన్నాడు. తను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క మాటలు మరి శిష్యులకు అర్థం కావడానికి ఆ యొక్క శబ్దం అనేది వినిపించబడింది. Amen, amen. Why? So that you and I, we saw the above verse, the arm of God is revealed. You need to hear the message. What? This arm will redeem you. This arm will glorify you. You need to believe that. చూడండి, మరి ఆయన యొక్క బాహువు మన కొరకు కనపరచబడది. ఆయన యొక్క బాహువు మనను రక్షిస్తుంది. ఆయన యొక్క బాహువును మనము అర్థం చేసుకోవాలి అని ఆ యొక్క యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట నెరవేర్చబడుతుంది. Because people could not understand that voice, then he's telling in verse 31. Can you read, brother? 31. 31 చదవండి. యోహాను 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. Now the hour has come when that was, when Jesus will be crucified, he will judge the deceiver on the cross. He will destroy the deceiver once for all, so that he can set us free. చూడండి, ఈ యొక్క ఘడియ వచ్చి ఉన్నది. అది ఏంటి అనంటే, ఆ యొక్క తీర్పు తీర్చే సమయం వచ్చింది. అది ఎక్కడ అంటే, మరి ప్రభువైన యేసు వారు సిలువలో మరణించేటటువంటి ఆ సమయంలో అండి. అనగా ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. అనగా ఈ యొక్క అపవాది మరి ఓడించబడతాడు, అపవాది బయటకు త్రోసివేయబడతాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. He came to judge the deceiver so that he can give judgment to the world, that now you are freed from this deceiver.
చూడండి ఆయన ఈ లోక అధికారి అయినటువంటి ఆ సాతానును మరి ఓడించడానికి, సాతానును లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క సాతానుకు తీర్పు తీర్చడానికి వచ్చాడని మనం గ్రహించాలి. Next word is and, verse 32. What is that? 32లో చూసినట్లయితే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెదను. Okay, in Telugu, in English, it starts in verse 31 with now, the hour has come. In verse 32, and means what? It's connecting verse 31 and 32, telling that now, because that work is done, and now I can take all the people with me because I have set you free now. చూడండి మరి 31, 32 ఈ రెండు కూడా మరి ఇప్పుడు ఇప్పుడు అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు అనగా ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డప్పుడు తర్వాత ఇక 32లో చూసినట్లయితే, ఇప్పుడు నేను అందరినీ కూడా ఆ కార్యం జరిగింది కాబట్టి అందరినీ కూడా నేను పైకి నేను తీసుకెళ్ళగలుగుతాను అని అక్కడ మాట్లాడుతున్నారు. Now again we'll connect Isaiah 53. If you believe this report, the arm of God has come, the powerful arm of God has come to judge the set and the deceiver so that you can be free. Then only you can lead a stable life. చూడండి ఇప్పుడు ఆ మాటలు యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆ యొక్క బాహువు ఈ యొక్క లోకాధికారైన సాతానుకు తీర్పు తీర్చి మనకు విడుదలను, మనకు ఫ్రీడమ్ అనుగ్రహించిందని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో, మరి దేవుని యొక్క బాహువు సాతానుకు తీర్పు తీర్చి ఓడించిందని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, మనము ఇక చాలా ప్రశాంతమైనటువంటి నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. If you just keep a cross photo in your house will not help, but when you understand, you have the revelation that on that cross he destroyed the powers of Satan, the deceiver, once for all, and set you free, then you are judged and you're free. చూడండి మన గృహాల్లో సిలువను మనం పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు, కానీ ఆ యొక్క సిలువను చూసినప్పుడు మనము ఆ యొక్క సిలువలో జరిగిన కార్యాన్ని మనం గుర్తించాలి, ఆ ప్రత్యక్షతను మనం తెలుసుకోవాలి. ఆ సిలువలోనే సాతాను యొక్క క్రియలన్నీ కూడా లయపరచబడ్డాయి. మరి మన పక్షాన మనకు ఆ తీర్పు నుండి విడుదల పొందడానికి దేవుడు సాతానుకు తీర్పు తీర్చాడు, సాతాను ఓడించబడ్డాడు అని మనము గ్రహించినప్పుడు, గుర్తించినప్పుడు మనము మరి స్వేచ్ఛావంతమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. So our Lord's first coming was to judge the deceiver so that he can give judgment to the world. మన ప్రభువైన యేసు వారు ఆయన మొదటి రాకడలో ఆయన దేని కొరకు వచ్చారు అని అంటే, మరి యొక్క మోసగాడైనటువంటి అపవాదికి తీర్పు తీర్చడానికి, మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Now you can understand John 3:17. Jesus did not come to judge the world, but he came to give the judgment so that through that judgment we are set free. చూడండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యోహాను 3:17లో రాసినటువంటి మాట ఏంటంటే, మరి మనిషి కుమారుడు లోకానికి మరి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన తీర్పు నుండి మనకు విడుదలను అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. And if you don't believe this good news, you're already judged. ఈ యొక్క మరి శుభవార్తను మనము నమ్మకపోతే మనం ముందుగానే తీర్పు తీర్చబడిన వారంగా ఉంటాం. Because you were with devil from the beginning. ఎందుకనంటే ప్రారంభము నుండి మరి తీర్పు తీర్చబడ్డటువంటి ఆ యొక్క అపవాది సంబంధులుగా ఉంటాము. So it's white and black in Bible. There's nothing hidden. It's very clear. If you believe in this report, this good news, then you are set free. If you don't believe, you are already judged. You are already condemned. చూడండి చాలా స్పష్టంగా మరి ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. మనము విశ్వసించినట్లయితే మనము ఈ విడుదల నుండి, ఒక తీర్పు నుండి మనం విడుదల పొందుకున్న వారంగా ఉంటాం. ఒకవేళ మనము ఈ మాటలు నమ్మకపోతే, యేషయా చెప్పిన రీతిగా మరి ఈ మాటలు యందు మనం విశ్వసించకపోతే ఖచ్చితంగా మనం ముందుగానే తీర్పు తీర్చబడిన వారం. ఎందుకంటే అపవాదికి తీర్పు తీర్చబడింది కాబట్టి. That's why I showed, but our God is a compassionate God. He comes back.
He comes after like a sheep, like a silver coin, like the sun. He always comes and he searches and he ensures that you will not be condemned, but you will come back to the kingdom of God because he loves us. చూడండి ప్రారంభం నుండి కూడా మన తండ్రి యొక్క హృదయాన్ని మరి నేను చెప్తూ వస్తుంటున్నాను. ఏ రీతిగా తప్పిపోయిన గొర్రెను ఆయన వెతికాడు, ఏ రీతిగా మరి పడిపోయిన నాణ్యమును, ఏ రీతిగా తప్పిపోయినటువంటి మరి ఆ యొక్క చిన్న కుమారుడి విషయంలో ఏ రీతిగా మరి ఆయన తండ్రి యొక్క ప్రేమ తిరిగి వారిని వాటిని ఖండించకుండా, తీర్పు తీర్చకుండా ఏ రీతిగా వారిని మరలా దేవుని యొక్క ప్రేమలో స్థిరపరచడానికి ఆయన ఆశ కలిగి ఉంటున్నాడో మనం నేర్చుకున్నాం. Because he never forced us, he has given us a free choice. But he is compassionate. He always comes to reveal himself so that from your choice you can receive and you will not be condemned, but you will come back to God. చూడండి ఆయన ఎన్నడూ కూడా మనను బలవంతం చెయ్యడు. ఎందుకంటే మనందరూ కూడా స్వేచ్ఛను, నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనని ఎవరిని కూడా తీర్పు తీర్చక తన యొక్క ఆ కనికరమును, మంచితనాన్ని తను మనకు చూపించడానికి, కనపరచడానికి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. Now John 5:22 we had seen that Father told, I am not judging anyone, I have given the judgment role to Jesus, which includes the last judgment also. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసిన రీతిగా మరి నేను తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని మరి తీర్పు తీర్చేటటువంటి సర్వ అధికారము కుమారునికి అప్పగించాడు. Okay, this is not in the heart of gospel, but if I don't share the last part, you all will be confused. So I'll add that also. అన్ని కూడా సువార్త యొక్క హృదయము ఈ యొక్క అంశం, ఈ యొక్క టాపిక్ లో లేవు, కానీ ఇవి వివరించకపోతే పూర్తిగా మీకు అర్థం కాదని వివరిస్తూ ఉంటున్నాను. Because if we understand the first, he came to give judgment to the world. Yes, we have understood. Praise God for that. But then what about the last judgment? మరి మొదటి విషయం మనం అర్థం చేసుకున్నాము, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదని. అయితే మరి చివరి తీర్పు విషయంలో మరి తీర్పు విషయంలో ఏంటి, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? Before getting to the last judgment, have you understood the first part? Why he came? He did not come to judge us, but to set us free. That means he came to give judgment against Satan. మరి మొట్టమొదటి భాగంలో మనం నేర్చుకోవాలి ఏంటంటే, ఆయన తీర్పు తీర్చడానికి కాదు కానీ మరి సాతానుకు తీర్పు తీర్చి మనకు విడుదలను ఆయన అనుగ్రహించాడు, మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడని మనం గుర్తించాము. You all have understood that? ఈ మొదటి మాట మీకు అందరికి అర్థమైందండి? ఎస్ పాస్టర్ గారు. Praise God. Praise God. So don't allow any doubt in your mind. You need to believe that report. The arm of God is revealed. Isaiah 53, John 12, we saw that now that arm has set you free from the due judgment on you, because he has judged the person who has to be judged, and you are set free. చూడండి, మనం ఇది స్పష్టంగా మనం గ్రహించాలి. దేవుని యొక్క బాహు హస్తము మనను ఆ యొక్క తీర్పు నుండి విడుదల మనకు అనుగ్రహించింది అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యోహాను సువార్త 12:38లో కూడా మనం చూసాము. మరి ఎవరైతే మరి ఆ యొక్క తీర్పు తీర్చబడాలో మరి ఆ అపవాదికి తీర్పు తీర్చబడ్డది, మనకు విడుదల అనుగ్రహించబడ్డది అని ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. To make you understand, I'll talk in legal language once more. మరొకసారి మరొకసారి నేను చెప్తాను మీకు అర్థం కావడానికి. See, in the court, what happens is, now if a judge gives a verdict, suppose I am a crime, I am standing in front of the judge gives a verdict against me. మరి నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, మరి నేను తప్పు చేసినప్పుడు మరి జడ్జి నా విషయంలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ని బట్టి, means he has heard everything, then he has given his verdict. He has told, yes, Alex has to be hanged. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చేశాడు. మరి అలెక్స్ చేసినటువంటి ఆ తప్పు ద్వారా ఇప్పుడు ఆయన ఉరి శిక్షకు అని తీర్పు జడ్జి ద్వారా తీర్పు మరి విడుదలైంది. After that, if someone else comes and says, no, we have to add more cases on Alex, judge will tell, no, I have given a verdict, so I cannot change my verdict. Verdict is given, it's over.
చూడండి మరలా ఆ తీర్పు తీర్చిన తర్వాత తీర్చిన తర్వాత మరలా ఎవరైనా వచ్చి లేదు లేదు ఇంకా కొన్ని తప్పులున్నాయి. ఇంకా మేము అవన్నీ కూడా అతని పైన నేరం మోపవలసి ఉంది అన్నప్పుడు జడ్జ్ ఏమంటారంటే లేదు ఆల్రెడీ నేను ఆ యొక్క తీర్పు నేను ఇచ్చేసాను కాబట్టి మరలా దాన్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. Why I'm telling the legal system is following what God is telling. Once I have judged Satan, now I cannot judge the world because my judgment has already done on Satan. So God is not going to judge the world anymore. మరి ఏ రీతిగా అయితే లీగల్ గా మరి ఏ రీతిగా అయితే ఇక్కడ మనం చూసామో అదే రీతిగా దేవుడు కూడా అంటున్నాడు నేను మరి సాతానును నేను ఆల్రెడీ ముందుగానే నేను తీర్పు తీర్చాను కాబట్టి మరి మరలా ఆ లోకానికి తీర్పు అనేది తీర్చబడదు అని అంటున్నాడు. Why I'm telling this? God is not going to judge you anytime now because we are in the grace period. God is forgiving, God is loving, God is compassionate, waiting to come to you like the son comes back so that he can give his robe, he can give his ring, he can give his sandals so that you can enjoy the freedom in God. మనము దేవునిలో ఆ స్వేచ్ఛను అనుభవించడానికి ఇక ఆయన మరలా మనను తీర్పు తీర్చడానికి మన తీర్పులోకి తీసుకొని రావడానికి ఏమాత్రం కూడా మనకు తీర్పు తీర్చబడదు. ఎందుకనంటే మనం ఆ స్వేచ్ఛను మనము దేవునిలో మనం పొందుకొని ఉన్నాము. Now a question to you all. If God is not judging us, how we may become from sheep to goat? ఒకవేళ దేవుడు తీర్పు తీర్చకపోతే ఏ రీతిగా మనము గొర్రె నుండి మేకగా మనము ఏ రీతిగా గొర్రె నుండి మేకగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. Yeah, I'm not telling you all to become that, but how it can happen, that also Bible has shown. ఓకే, ఏ రీతిగా అలా జరుగుతుందో అది కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. Can anyone answer how? I know today it's most of it's like lecture only, but it's a very important thing. One second, sir. Today it's all lot of verses, just like a lecture to you all. It's very important to understand. Question, sir. Question once again. I don't want, meaning I'm just telling we should understand how and when a sheep can become a goat so that it will go for condemnation. మరి ఏ రీతిగా ఈ యొక్క గొర్రె మరి మేకగా మరి తీర్పులోకి వెళ్తుంది, ఏ రీతిగా ఇది జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ప్రశ్న మీకు అడుగుతున్నాం. Okay. Firstly, we saw John 3:18. We saw that those who does not believe in this arm is already judged. మొట్టమొదటి మనం గ్రహించాలి. 25:32. What is that? ఏం చదవండి బ్రదర్, అది మార్క్ 25:32 ఏమి? మార్క్ 25:32. Someone has written there. What is that? No, what is that? Brother, ఏదో వర్స్ రాసింటే ఏమది? 25:32 ఏమది? మత్తయ్య? First, 32. Can you read that? What is that? 32. 25, 25. Yeah, that's what he'll separate. Yeah, that's what he'll separate goat and sheep. Now, who is goat? I'm explaining. Only they will be judged. We know that. Who are the goats? ఈ యొక్క మేకలు అనేవారు ఎవరు? వారికే జడ్జ్మెంట్ ఉంటుందని మనం వింటున్నాం కదండి. ఆ మేకలు ఎవరు? Firstly, we saw in John 3:18, those who does not believe in this arm are already judged. So they will be the goats. మరి ఎవరైతే దేవుని యొక్క విషయంలో విశ్వాసం ఉంచలేదో, దేవుని మాటలపైన విశ్వాసం ఉంచలేదో వారు తీర్పు తీర్చబడతారు అని మనం చూసాము. 3 Yeah,
Yeah, the next group of people who have understood the goodness of God, రెండో గుంపు వారు ఎవరైతే దేవుని మంచితనాన్ని వారు గ్రహించారో, like very thank God for the Old Testament. The Israelites, they understood it's the arm of God that redeemed them. They brought them out of bondage. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని యొక్క బాహు వారిని విడిపించిందని వారు అర్థం చేసుకున్నారు. They knew it was not by their strength, by their goodness, but it was only God's goodness that brought them out. మరి వారి యొక్క మంచితనమును బట్టో వారి సొంత శక్తిని బట్టో వారు బయటకు రాలేకపోయారు, కానీ ఇది దేవుడే మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, ఆయన బాహువే మమ్మల్ని విడిపించింది అని వారు గుర్తించారు. But willfully they gave up God, so they didn't enter the promised land. వారు వారి యొక్క ఇష్టము చొప్పునే వారు దేవుని విడిచిపెట్టారు కాబట్టి మరి వారు ఆ యొక్క వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించలేకపోయారు. In the same way, though you understand the goodness of God, if you don't walk as God wants, but willfully you go away from God, then you reject God. God is not rejecting you, but you will reject God. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా వారు ఇష్టానుసారంగా వారి సొంత ఆలోచనలతో దేవుని విడిచిపెట్టారో, అదే రీతిగా ఒకవేళ దేవుని యొక్క హస్తబలము ఆ యొక్క బాహుబలం మనం గుర్తెరిగి కూడా ఆయన ప్రేమను మనం తెలుసుకొని కూడా మరి దేవుడు మనల్ని విడిచిపెట్టడం కాదు, కానీ దేవుడు మనం త్రోసివేయడం కాదు, కానీ మనమే మన స్వతహా మన ఇష్ట ప్రకారంగా ఒకవేళ దేవుని విడిచిపెట్టినట్లయితే మనము ఈ విషయంలో మనం ఆలోచించాలి. Because time is short, we'll just read the verses. Hebrews 3:11-19. Can someone read? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 11-19. 11 నుండి 19 వరకు ఎవరైనా ఒకరు చదవండి. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్త చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరుచుకునకూడదని ఆయన చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవధేయులైన వారిని గూర్చియే కదా. కాగా విశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఆమేన్. Here we can see this Israelites who were set free because of their unbelief. They lost, not they didn't enter the promised land. చూడండి, వారి యొక్క మరి అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారు, అనగా వాగ్దానం చేసిన ఆ భూమిలో వారు ప్రవేశించలేకపోయారు. Hebrews 6:4-6. హెబ్రీ 6:4 నుండి చూద్దాం. 4 నుండి 6 వరకు చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. ఆమేన్. So they though who knows, who is enlightened with the truth, but willfully give up, Jesus will not die for them again. చూడండి, ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క ఒకసారి వెలిగించబడి ఆ తర్వాత పరలోక సంబంధమైన సమస్తమును రుచి చూచిన తర్వాత వారు స్వతహాగా వారి ఇష్ట ప్రకారంగా ఒకవేళ దేవుని వదిలిపెట్టుకుంటే మరి వారికి ఎలాంటి మరలా విషయంలో లేదండి. ఎందుకంటే మరలా ప్రభువు వారు రెండోసారి వారి కొరకు మరణించలేడు. Hebrews 10:26. హెబ్రీ 10:26 చూద్దాం.
10:26. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయము తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. ఆమేన్. So beautifully, everywhere Paul is showing that it is not God is giving us up, but we are giving up God. We are choosing to get condemned. We are choosing to move from sheep to become goat. And if we become goat, God cannot help. God cannot again die on the cross for us. We need to believe this report and walk in that report. Then we'll be always sheep as God wants us to be that sheep. చూడండి ఇక్కడ అక్కడ దేవుడు ఏమి చేయలేదు కానీ మనమే మన బుద్ధిపూర్వకంగా పాపం చేసినడలా మరలా మన కొరకు ఇక బలి ఉండదు అని చాలా స్పష్టంగా పౌలు గారు అక్కడ చెప్తూ ఉంటున్నారు. కాబట్టి మన ఇష్టం చొప్పున మనమే విశ్వాసం నుండి తొలగినప్పుడు, మన ఇష్ట ప్రకారంగా మనం తొలగినప్పుడు ఇక మనకు ఎలాంటి అక్కడ మేలు అనేది కూడా మనకు జరగదండి. అనగా మనం గొర్రెల నుండి మేకలుగా మారిపోయేటటువంటి పరిస్థితి దేవుడు చేయట్లేదు. దేవుడు ఏమి కోపంతో చేయట్లేదు కానీ మనమే ఆ ఉగ్రతను మనమే మన యొక్క మాట వినకపోవడం ద్వారానే మనం స్వతహా దాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క బాహు హస్త బలమును మనం గ్రహించలేదు. కాబట్టి దాని విషయంలో మనకి ఇక బలి ఉండదు అని మనం ఇక్కడ గుర్తించాలి. It's not like God is saying, Rajesh, he has good hair, good face, so he will be sheep. Alex, he has become bald, so you become goat. God is not choosing. But if Alex choose to give up God, if Alex choose not to believe in the truth, then Alex is becoming the goat who will be judged in the end day. చూడండి మరి ఏదో చూసి ఓకే రాజేష్ మరి చక్కగా ఉన్నాడు, చాలా మంచి వెంట్రుకలు ఉన్నాయి, చక్కగా జుట్టు ఉంది కాబట్టి తను గొర్రెగా ఉంటాడు, లేకపోతే మరి అలెక్స్ సరిగా వెంట్రుకలు లేవు తను మేకగా ఉంటాడు అని దేవుడు అలా మనకి ఎప్పుడు కూడా తీర్పు తీర్చాడు. కానీ మనమే ఒకవేళ దేవుణ్ణి వదిలిపెట్టుకుంటే, దేవుని విషయంలో మనం దేవుని వదిలేసి దేవుని మాటను విశ్వసించకపోతే మనము గొర్రె నుండి మేకగా మారుతామండి. And very important word, the believe what we see is not one time activity. If you see in Hebrew, it is a present continuous tense. Means what? You are believing from the time you received Christ till you see him face to face. You have to be believing and walking in that faith. Then only you will never become from sheep to goat. చూడండి, విశ్వసించాలి, నమ్మాలి అని మనం చెప్తున్నప్పుడు కేవలం ఒకసారి నమ్మి వదిలిపెట్టేది కాదండి. ఇది కంటిన్యూగా జరిగేటటువంటి ప్రాసెస్. అనగా మనం రక్షించబడినప్పుడు ఏ రీతిగా విశ్వాసంలో ఉంటున్నామో అదే ఇక విశ్వాసము చివరి వరకు కూడా, అనగా ప్రభువైన యేసును మనం ముఖాముఖిగా చూసేంత వరకు కూడా మనం ఆ విశ్వాసంలోనే ఉండాలి. విశ్వాసం నుండి మనం తొలగిపోకూడదు. Those who believe and walk in that faith, they will confidently tell what Paul said in Isaiah 53:1. So we'll tell in 1 Corinthians 15:55-57, he'll tell that, "Oh, author of death, you have been destroyed by my Savior, so you have no power on us. You have no victory over me. Now I have eternal life." చూడండి, మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి చివరి వరకు కూడా విశ్వాసంలోనే ముందు కొనసాగుతారో, పౌలు గారు మరి 1 కొరింథీ 15 మరి 55 నుండి చూసినట్లయితే, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము, అది విరవబడ్డది, ఇక విజయము లేదు పాపానికి" అని మనము గుర్తించగలుగుతాం. Or like Apostle John said in 1 John 4:17, he was so sure of love of God towards him that he knew and he told that as he is perfect, I am perfect. As he is, so I am here on earth. So I have no fear on earth and also the final judgment, because fear has gone away from me. మొదటి యోహాను మరి 4:17లో చూసినట్లయితే, మరి ఇక నా తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడింది. కాబట్టి మరి లోకంలో మరి తీర్పు తీర్చే విషయంలో నాకు భయం అనేది లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అది వెల్లడిపరిచిందని మరి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.
So the more you get that revelation of this cross, the love of God on the cross for you and me to set us free, the more we'll walk in that freedom. మరి చూడండి ఈ సిలువలో ప్రభుని యేసు దేవుని యొక్క ప్రేమ అంతా కూడా మన కొరకు వెల్లడిపరిచింది. అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన జీవితంలో ఒక స్వేచ్ఛకరమైనటువంటి ఆ పూర్తి ఫ్రీడమ్ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. We'll lead a stable, confident life here on earth, and also we will be very confident during the day of judgment, because we told, as he is, so I am, so I'm freed from judgment. చూడండి మరి ఇక్కడ మనము చాలా స్థిరత్వంగా మరి ఎలాంటి భయాందోళన లేకుండా తీర్పు విషయంలో మనం ఇక్కడ జీవించగలుగుతాం దేవుని నమ్మినప్పుడు. అదే రీతిగా మరి మనము మనము కూడా మరణించాక కూడా మనము ఆ యొక్క భయము తీర్పు దినమందు ఉండే భయము లేకుండా అక్కడ కూడా నెమ్మదిగా మనము జీవించగలుగుతాం. Brother Rajesh, tomorrow you don't record. We'll be taking the same portion where all have to talk. మరి రేపటి దినాన రికార్డ్ చేయొద్దు, మనం అందరం కూడా రేపు తీసుకుపోయేటువంటి అంశంలో అందరం కూడా మాట్లాడదాం. The same portion tomorrow we'll be talking. ఇదే ఇక పోషన్ నుండి ఇదే ఒక వచనాల నుండి మనం రేపటి దినాన అందరం కూడా మనం మాట్లాడబోతుంటున్నాం. So the verses I gave you, I want you to meditate and come back with your revelation or with your doubt, so that will be clarified. Because once we understand the beautiful work on the cross, that when we believe that report, then only we are set free. చూడండి మనం అందరం కూడా ఇచ్చినటువంటి వచనాలన్నీ కూడా మీరు చదవండి, ధ్యానించండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. ఎందుకంటే ఒక్కసారి ఆ సిలువలో మన కొరకు మరి ప్రత్యక్షపరచబడినటువంటి ఆ యొక్క దేవుని హస్తము, ఆ బాహు మనకు అర్థమైనప్పుడు మనం పూర్తిగా ఆ స్వేచ్ఛను మనం అనుభవించగలుగుతాం. I don't want you all to go back, people having eyes but they cannot see, ear but they cannot hear. I don't want you to become that. But I want you to become a person who can see, who can hear, who believe the message and walk in the freedom that God has already given to us. చూడండి మరి నేను కన్నులుండి చూడక, చెవులుండి వినక అలాంటి ప్రజల వలె మీరు విని అలాంటి వారి వలె ఉండాలని ఆశించట్లేదు. కానీ మీరందరూ కూడా మరి వింటూ గ్రహిస్తూ దేవుని ప్రత్యక్షతను పొందుకుంటూ మన కొరకు ఆల్రెడీ మన కొరకు ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛ, ఆ యొక్క ఆ దేవుని యొక్క స్వేచ్ఛలో మనము జీవించాలి అని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Amen. So tomorrow come with all your questions, all your doubts. We'll have a beautiful session tomorrow. కాబట్టి రేపటి దినాన మీ యొక్క క్వశ్చన్స్ తో, డౌట్స్ తో ఖచ్చితంగా రేపటి దినాన చదివి రండి. రేపటి దినాన మంచి మరి ఆసక్తికరమైనటువంటి సెక్షన్ మనం కలిగి ఉంటున్నాం. After that, I want one or two person who can prepare yourself to tell the summary of what has been told till now in the heart of gospel. ఆ తర్వాత రేపటి దినాన మరి ఇప్పటి వరకు మరి సువార్త యొక్క హృదయంలో ఈ టాపిక్ పైన అని చెప్పిన విషయాల్లో మరి క్లుప్తంగా అన్ని కూడా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీరు మరి చెప్పాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Basically what I have done, I have set myself free. I'm putting the bondage on you. నేను ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇప్పుడు ఫ్రీ చేసుకున్నాను, మీ పైన ఇక భారం నేను పెట్టాను. Ready? మోయడానికి రెడీ ఉన్నారా? Amen. Okay. You received something new or understanding today? Praise God. ఈ రోజు నూతనమైనది విషయాలు తెలుసుకున్నారా, పొందుకున్నారా? Yes, Pastor గారు. Praise God. Don't answer now. Tomorrow we'll see. All will understand more, get more revelation, and then see, we'll walk the freed life that God has already given to us. చూడండి మరి ఈ రోజు ఏం చెప్పవద్దు, రేపటి దినాన మీరందరూ కూడా పంచుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడు మనకు ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని మనము చాలా స్వేచ్ఛగా మరి సంతోషంగా మనం గడపగలుగుతాం. This is a very, very important topic. Like I told in the starting, even if you do PhD, but if you don't understand, it's of no use. So I want you all to have that understanding. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. మనం పిహెచ్డి చేసిన మన ఇది ఈ యొక్క వాక్య ప్రత్యక్షత మనకు లేకపోతే మనం ఎన్ని చదివినా వ్యర్థమే. Amen. Someone can pray, or Pastor Amma, you can pray, and we'll close. Tomorrow morning, everyone have to join, okay? That's my humble request.
రేపటి దినాన దయచేసి అందరు కూడా జాయిన్ అవ్వాలి. ఇది నా యొక్క రిక్వెస్ట్ అయి ఉంటుంది ఈ సమయంలో. And Pastor Ram also will be free tomorrow. She'll be just hearing. If she has doubts, she will ask, but otherwise, you people have to talk. Okay? Okay, sir. Amen. Pastor, thank you, Daddy. Thank you, Daddy. Hallelujah. Thank you, Jesus. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇది నాన్న ప్రభా, ప్రత్యేకంగా మమ్మల్ని ఇంతగానో మీరు ప్రేమిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభా. నీ యొక్క వాక్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించి ఇంత స్పష్టమైనటువంటి మాటలతో మమ్మల్ని మాకు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా తండ్రి మా టీంలో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనేటటువంటి మాట ద్వారా అవును ప్రభా నీ జ్ఞానాన్ని మాకు బోధిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇది నాన్న ప్రభా అనేకమైనటువంటి విషయాలను మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రము నాయన. మరి తీర్పు ఈ లోకంలో నా ప్రభా మరి నీ తండ్రి నీవు సిలువలో అయ్యా చేసిన త్యాగమును బట్టి మేము ఆ యొక్క జడ్జిమెంట్ నుండి ఆ తీర్పు నుండి మేము విడుదల పొందుకున్నాము అని ప్రభా ఈ రోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రము నాయన. ఈ భూమి మీద మేము ఉండగానే ప్రభా ఆ తీర్పునకు భయపడి తండ్రి అయా జీవించకుండా నా ప్రభా మరి అపవాదికి ఉంచబడినటువంటి ఆ తీర్పును అయా తండ్రి తీర్చి ప్రభా అపవాది తీర్పు తీర్చి మాకు మీరు స్వాతంత్రాన్ని విడుదలను స్వేచ్ఛను మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు. యెషయా 53:1 ప్రకారంగా నా ప్రభా మరి మీరు చెప్పిన సమాచారము ఎవరు నమ్మారు, దేవుని బాహుబలము ఎవరికి అర్థమైంది అనేటువంటి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అవును అనేక సార్లు మేము వింటున్నాము చూస్తున్నాము కానీ తెలుసుకోలేనటువంటి అయ్యా తన గురుటితనంలోనే ఇంకా ఉండేటువంటి పరిస్థితి ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి అలాంటి జీవితాల్లో మేము ఉండకుండా నీ వాక్యాన్ని మేము గ్రహించే వారంగా మేము వింటున్నది మేము గ్రహించే వారంగా ఉండుటకు మా మనోనేత్రాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మేము కన్నుల నుండి చూసే వారంగా గ్రహించే వారంగా ప్రభా తండ్రి నీ వాక్యాన్ని మందు విశ్వసించే వారంగా నీ బాహుబలం ఏంటో అది ఎంత శక్తి కలిగిందో మా కొరకు మీరు ఎంతగా ప్రయాసపడ్డారో ఆ మాటలన్నీ కూడా మేము గ్రహించుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా తీర్పు విషయంలో మేము భయపడక తీర్పు విషయంలో ప్రభా తండ్రి అయా తండ్రి భయంకరమైనటువంటి జీవితాన్ని మేము జీవించక నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నీలో మా తండ్రి ప్రభ మేము నమ్మినప్పుడు ప్రభా దాని నుండి మాకు మంచి విడుదల జీవితాన్ని మీరు మా కొరకు దాచిపెట్టి ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. తండ్రి నీకు లెక్కలేని వందనాలు. సిలువలో మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. సిలువలో మా కొరకు నీ రక్తాన్ని చిందించి మాకు పాప విమోచనను మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ యొక్క తండ్రి జడ్జిమెంట్ నుండి మమ్మల్ని ఫ్రీ చేసినందుకు సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి రేపటి దినాన కూడా మేమందరము ఈ యొక్క వాక్య భాగం నుండి మేము మాట్లాడబోతుండగా నాయన ఒక్కొక్కరిని కూడా మీరు బలపరచండి. ఈ యొక్క వాక్యాలన్నీ చదివి మేము అర్థం చేసుకొని నీ ప్రత్యక్షతను పొందుకొని ప్రభా రేపటి దినాన్ని ఇంకా కంప్లీట్ గా తండ్రి నీ యొక్క వాక్యంలో ఈ యొక్క టాపిక్ లో ప్రభా పూర్తి అవగాహన మేము కలిగి ఉండడానికి నీ యొక్క ఆ ప్రేమను పూర్తిగా మేము తెలుసుకొని నీ సిలువలో మీరు చూపించిన ఆ ప్రేమనంతా కూడా మేము అర్థం చేసుకోవడానికి నీ కృప దయచేయమని మా మనోనేత్రాలు తెరిచి నీ ఆత్మాభిషేకంతో నైనా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. టీంలో ఉన్న ఒక్కొక్కరిని కూడా నీ నామంలో బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. అలెక్స్ సార్ గారిని ప్రభా వారి ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నాం. ఇంకా అనేకులకు నాయన ఇలాంటి సత్యాన్ని నేర్పించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, which He revealed through the cross for us, and Holy Spirit who reveals, who makes us understand the truth, that our blindness or deafness be removed, that we walk in the freedom that God has already prepared for us. Amen. 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 Praise God. Amen. Praise God. God loves you all. Amen. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. Yeah. Sister, you can close. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు మేము ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు.
తీర్పు నుంచి క్రీస్తు యొక్క శిలువ త్యాగం అనేది మనకి తీర్పు నుంచి విడుదల చేసిందని ఈరోజు నేర్చుకున్నాము. అదేవిధంగా దేవుడు అపవాదికి తీర్పు తీర్చడానికి ఈ లోకానికొచ్చారు కానీ, మనకు కాదు అని ఈరోజు నేర్చుకున్నాం. మనల్ని విడిపించడానికి మాత్రమే ఆయన ఈ లోకమునికి వచ్చినట్లుగా ఈరోజు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. అయితే ఈ విషయాన్ని నమ్మిన వారు తీర్పు నుంచి విడుదల పొందిన వారని, నమ్మని వారు తీర్పు తీర్చబడి ఉన్నారని ఈరోజు మేము నేర్చుకున్నాము పాస్టర్ గారు. థాంక్ యూ పాస్టర్ గారు. థాంక్ యూ స్వర్ణక్క. Praise God. Praise God. God bless you all. Tomorrow we'll see you all. All have to talk. రేపటి దినాన అందరూ మాట్లాడాలి. మరందరూ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా.